డబుల్ బెడ్రూమ్ రాని అర్హులైన వారికి ఇండ్లు కేటాయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్, కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి నివాస స్థలంలో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూకి వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్ళందరికీ మొదటి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇండ్లు. డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు వెంటనే. డ్రాలో రాని వాళ్ళందరికీ న్యాయం. డ్రాలో రాని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం. అన్యాయం చేయొద్దు ఇండ్లు లేని వాళ్లకు. డ్రాలో రాని వాళ్ళకు అన్యాయం చేయొద్దు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి న్యాయం. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం. ఇండ్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు చేయాలి. లేక ఇబ్బందులు పడుతున్న డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్ళకు న్యాయం. 10 ఏళ్ల న్యాయం. 10 ఏళ్ల సంది డబుల్ బెడ్రూమ్ నుంచి పోవడం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి న్యాయం. సిపిఎం ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి న్యాయం. జిందాబాద్ సిపిఎం. డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్హులైన నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్లయితే మరి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా ఎంపిక చేయడం ద్వారా చాలామంది అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు రాక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వీరందరికీ న్యాయం చేయాలని, ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసినటువంటి సందర్భంగా మరి వారందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అందులో 44 మందికి కూడా ఇంటి స్థలం పట్టాలను కూడా కేటాయించడం జరిగింది. మరి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది. ప్రభుత్వం మారినాక ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. సంవత్సర కాలంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళు ఇంటి అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. ఇక్కడ బీడీ కార్మికులు కావచ్చు, పవర్లూమ్ కార్మికులు, ఒకవైపు ఉపాధి లేక మరి కుటుంబాలు వెళ్ళదీసుకునే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంటికి అద్దె చెల్లించలేక మరి కార్మికులు మనోధైర్యం కోల్పోయి కుటుంబ కళలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కావచ్చు, అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళకి అర్హులుగా గుర్తించారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి వెంటనే న్యాయం చేయాలి. ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలని అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశీని గారు కావచ్చు, అదేవిధంగా ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నిరుపేదల సమస్యను వెంటనే పరిశీలించి వీళ్ళకు మొదటి ప్రాధాన్యత అందించే విధంగా వీరికి అర్హులుగా గుర్తించి వీళ్ళకి ఇంటి స్థలము, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వీరికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు కావచ్చు అందించడం జరుగుతుంది. ఇప్పటికైనా వీరికి న్యాయం చేయకుంటే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి దగ్గరికి కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికైనా వెళ్ళి వీళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం.